సవాలక్ష సమస్యల్లో ఉన్న పాకిస్తాన్ ఎప్పుడూ భారత్పై ఏడుస్తూనే ఉంటుంది. పైగా బెదిరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. భారత్ను బూచిగా చూపెట్టి పాకిస్తానీల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోంది. కింద పడినా పైనే ఉన్నానని చెప్పుకోవడం పాకిస్తాన్ నైజం. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు చేస్తున్న యుద్ధం పాకిస్తాన్కు అసనిపాతంగా మారింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పటినుంచో సంక్షోభంలో ఉంది. ఈ యుద్ధంతో అది పాతాళానికి దిగజారిపోయింది. అటు బలోచిస్తాన్ వేర్పాటువాదులు, ఇటు ఆఫ్ఘనిస్తాన్లతో ఏకకాలంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అంతలోనే ఇరాన్ యుద్ధం వచ్చిపడింది. పాకిస్తాన్కు పక్కనే ఉంటుంది ఇరాన్. మరోవైపు అమెరికా. నిజానికి ఇరాన్, అమెరికాలతో పాకిస్తాన్కు మంచి సంబంధాలే ఉన్నాయి. దీనిని అనుకూలంగా మార్చుకుని యుద్ధంలో మధ్యవర్తిగా పనిచేయాలి అనుకుంది. అమెరికా చేసిన ప్రతిపాదనలను ఇరాన్కు అందజేసి మీడియేషన్ కూడా మొదలుపెట్టింది. కానీ పాకిస్తాన్ పప్పులు ఉడకలేదు. యుద్ధమంటూ ఆపితే అది తమ షరతులపైనేనని ఇరాన్ భీష్మించుకు కూర్చుంది. అమెరికాతో చర్చలు జరిపేందుకు రావాలని పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ కొట్టిపడేసింది. అమెరికా పెట్టిన షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు యుఏఈ ఊహించని షాకిచ్చింది. తీసుకున్న అప్పు చెల్లించాలి అంటూ అల్టిమేటం జారీ చేసింది. తామిచ్చిన $3.5 బిలియన్ వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది యుఏఈ. 1996-97 సమయంలో తీసుకున్న $450 మిలియన్ అప్పు కూడా ఇందులో ఉంది. ఇరాన్ దాడులతో యుఏఈ కూడా ఇబ్బందులు పడుతోంది. అమెరికాకు సహకరిస్తున్న దుబాయ్, అబుదాబీలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో యుఏఈ తన రుణాన్ని త్వరగా తిరిగి పొందాలని భావిస్తుంది. ఏప్రిల్ 11న $450 మిలియన్, ఏప్రిల్ 17న $2 బిలియన్, ఏప్రిల్ 23న $1 బిలియన్ పాకిస్తాన్ చెల్లించాల్సింది. ఇదే నెలలో $1.3 బిలియన్ యూరో బాండ్ కూడా చెల్లించాల్సింది. దీంతో ఏప్రిల్లో మొత్తంగా $4.8 బిలియన్ పాకిస్తాన్ అప్పులు చెల్లించాల్సింది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద $16.4 బిలియన్ విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇందులో మిత్రదేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా, చైనా నుంచి వచ్చిన డిపాజిట్లే ఎక్కువ. మరోవైపు పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఎగుమతులు 8% తగ్గాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్ IMF నుంచి $7 బిలియన్ అప్పుగా తీసుకుంది. ఈ ప్రోగ్రాం కింద తీసుకునే ఆర్థిక క్రమశిక్షణ చర్యలతో పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచింది. దాంతో ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. దాంతో పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరను 80 పాకిస్తానీ రూపాయలు తగ్గించింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గురువారం పాక్ ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై 43%, హైస్పీడ్ డీజిల్పై 55% పెంపు ప్రకటించింది. దాంతో పెట్రోల్ ధర 458 పాకిస్తానీ రూపాయలకు పెరిగింది. హెచ్ఎస్డి ధర 520 PKRకు చేరింది. దీంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే పెట్రోల్పై లీటర్కు 80 రూపాయలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఇక ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు భారత్ను బూచిగా వాడుకునే పాకిస్తాన్ మరోసారి అదే పని చేసింది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి ప్రగల్భాలు పలికారు. రాబోయే రోజుల్లో యుద్ధం జరిగితే అది గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఉంటుందని, తాము భారత్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేస్తామని అన్నారు. భారత్ మరోసారి సాహసం చేయాలని చూస్తే గత ఏడాది కంటే ఎక్కువ అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించే ప్రయత్నం చేశారు. ఈసారి యుద్ధం కేవలం 200 నుండి 250 కిలోమీటర్ల సరిహద్దులకే పరిమితం కాదని, పాకిస్తాన్ భారత్ భూభాగంలోకి వెళ్లి వారి ఇంట్లోకి చొరబడి మరీ చంపేస్తాము అంటూ ఖవాజా ఆసిఫ్ కమెంట్ చేశాడు. పాకిస్తాన్ సైన్యం భారత్ లోపల లోతైన లక్ష్యాలపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అంటూ ఏమీ లేవు. 2025 మేలో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలు, పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన మెరుపు దాడులతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. చివరకు 2025 మే 10న ఇరు దేశాల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది. ఇలాంటి ప్రగల్భాలు పలకడం పాకిస్తానీ నాయకులకు కొత్తేం కాదు. వారిని పట్టించుకునేవారు ప్రపంచంలో ఎవరూ లేరు. తామున్నామని గుర్తు చేయడానికే ఇలా మాట్లాడుతారు అంటూ భారతీయులు కౌంటర్ చేస్తున్నారు.